హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెమొరీ అంటే ఏమిటి, మెమొరీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటిని ఎక్కడ యూజ్ చేస్తాం, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, మెమొరీ అంటే డేటా స్టోరేజ్ చేసే డివైస్ ఏదైతే ఉందో దాన్నే మెమొరీ అంటాం. ఫ్రెండ్స్, మెమొరీలో టూ టైప్స్ అయితే ఉన్నాయి. వాటిలో ర్యామ్, రోమ్. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. ఓకే, ర్యామ్ లో మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి, ఎస్ ర్యామ్, డి ర్యామ్, స్టాటిక్ ర్యామ్, డైనమిక్ ర్యామ్. రోమ్ లో కూడా త్రీ టైప్స్ ఉన్నాయి, పీరాము, ఈపీరాము, ఈఈపీరాము. సో వీటన్నిటి గురించి కూడా ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. అట్లాగే వీటి మధ్య డిఫరెన్స్ ఏంటనేది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ర్యామ్కి రోమ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ర్యామ్ అనేది డేటాని టెంపరీగానే స్టోర్ చేస్తుంది, రోమ్ అనేది పర్మనెంట్గా స్టోర్ చేస్తుంది. ర్యామ్లో డేటాని ఎంబీస్లోనే స్టోర్ చేయగలం, అంటే తక్కువ సైజ్ ఆఫ్ మెమొరీ ఉంటుంది ర్యామ్ అనేది. రోమ్లో నెంబర్ ఆఫ్ జీబీస్ డేటాని స్టోర్ చేయొచ్చు. ర్యామ్ అనేది వాలటైల్ మెమొరీ, అంటే మనం ఎప్పుడైతే ర్యామ్కి పవర్ సప్లైని ఇవ్వడం ఆపేస్తామో అప్పుడు ఆ ర్యామ్లో ఉండే డేటా మొత్తం కూడా ఆటోమేటిక్గా అరేంజ్ అవుతుంది. రోమ్ అనేది నాన్ వాలటైల్, అంటే మనం పవర్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మనం స్టోర్ చేసిన డేటా అందులో పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది. సో ఇదైతే డిలీట్ అవ్వదు. ర్యామ్ని నార్మల్ ఆపరేషన్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, రోమ్ని స్టార్ట్అప్ ప్రాసెస్ కోసం కంప్యూటర్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ర్యామ్ డేటా రైటింగ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది, రోమ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో ఇది మేజర్ డిఫరెన్స్ ర్యామ్ అండ్ రోమ్కి. నెక్స్ట్ ఇక్కడ ఎస్ ర్యామ్ అండ్ డి ర్యామ్ కూడా డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, డి ర్యామ్లో టిన్నీ కెపాసిటర్స్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు డి ర్యామ్ని. ఎస్ ర్యామ్ని డి ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్రెండ్స్, డి ర్యామ్లో ఎవ్రీ ఫ్యూ మిల్లీ సెకండ్స్ కూడా మనం పవర్ సప్లైని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఆ డేటా కోసం, లేదంటే డేటా అనేది అరేంజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఎస్ ర్యామ్లో డేటా అనేది ఎక్కువసేపు హోల్డ్ అయి ఉంటుంది, మనం ఎప్పుడైతే పవర్ ఇస్తామో అప్పటి వరకు కూడా. ఫ్రెండ్స్, డి ర్యామ్ అనేది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, ఇన్ఎక్స్పెన్సివ్. ఎస్ ర్యామ్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. డి ర్యామ్ అనేది చాలా స్లోగా పనిచేస్తుంది, ఎస్ ర్యామ్ అనేది చాలా స్పీడ్గా పనిచేస్తుంది. డి ర్యామ్లో చాలా బిట్స్ ఆఫ్ డేటాని చిప్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎస్ ర్యామ్లో ఎక్కువ బిట్స్ ఆఫ్ డేటాని చిప్స్లో స్టోర్ చేయలేము. చిప్స్ అంటే ఇక్కడ చూడండి, ఇవి ఉన్నాయి కదా, వీటిని చిప్స్ అంటాం. సో ఈ చిప్స్లో ఎక్కువ బిట్స్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేయలేము. డి ర్యామ్కి తక్కువ పవర్ తీసుకుంటుంది, ఎస్ ర్యామ్కి ఎక్కువ పవర్ తీసుకుంటుంది. ఫ్రెండ్స్, డి ర్యామ్ అనేది హీట్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎస్ ర్యామ్ అనేది హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. డి ర్యామ్ని మెయిన్ మెమొరీగా యూజ్ చేస్తూ ఉంటాం, ఎస్ ర్యామ్ని క్యాచీ మెమొరీ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఫ్రెండ్స్ మేజర్ డిఫరెన్స్ డి ర్యామ్ అండ్ ఎస్ ర్యామ్. చూడండి ఫ్రెండ్స్, స్టాటిక్ ర్యామ్ అంటే ఇది, అట్లాగే డైనమిక్ ర్యామ్ అంటే ఇది. రెండు కూడా ఒకేలా ఉంటాయి, చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. రెండింటి మీద కూడా ఇక్కడ చిప్స్ ఉన్నాయి కదా, ఇవి మెమొరీ చిప్స్. నెక్స్ట్ ఇక్కడ రోమ్ గురించి చూద్దాం. రోమ్లో పీరామ్, ఈపీరామ్, ఈఈపీరామ్ త్రీ టైప్స్ ఉన్నాయి కదా, వీటిలో ఈ త్రీ టైప్స్లో డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, పీరామ్ని ప్రోగ్రామబుల్ రామ్ అంటాం, ఈపీరామ్ని ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ ర్యామ్ అంటాం, ఈఈపీరామ్ని ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రామ్ అంటాం. పీరామ్లో ప్రోగ్రామ్స్ని ఒక్కసారి మాత్రమే స్టోర్ చేయగలం. ఫ్రెండ్స్, ఈపీరామ్లో అల్ట్రావైలెట్ రేస్ని యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేయగలం. ఈఈపీరామ్లో ఇన్ఫర్మేషన్ని మనం ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా రిమూవ్ చేయగలం. పీరామ్ని మైక్రో కోడ్ ప్రోగ్రామ్స్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఈపీరామ్లో ఇంతకుముందు ఉన్న ఇన్ఫర్మేషన్ని రిమూవ్ చేసి రీరైట్ చేసుకోవచ్చు. ఈఈపీరామ్లో ఇన్ఫర్మేషన్ని సింపుల్గా స్టోర్ చేసుకోవచ్చు మనం. ఫ్రెండ్స్, పీరామ్లో ప్రోగ్రామ్స్ని రైట్ చేయడాన్ని బర్నింగ్ అని అంటాం. ఫ్రెండ్స్, ఈపీరామ్ పీరామ్ కంటే చాలా తక్కువ ఖరీదు ఉంటుంది, దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈఈపీరామ్ని బయాసింగ్ స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, పీరామ్కి ఎగ్జాంపుల్ సిడిఆర్ అనమాట. ఆర్ అంటే రీడ్ ఓన్లీ అని అర్థం, అంటే ఉన్న డేటాని రీడ్ మాత్రమే చేయగలం. ఫ్రెండ్స్, ఈపీరామ్కి ఎగ్జాంపుల్ సిడిఆర్డబ్ల్యూ. ఆర్డబ్ల్యూ అంటే రీడ్ చేయొచ్చు, అట్లాగే రైట్ కూడా చేయొచ్చు. ఈఈపీరామ్కి ఎగ్జాంపుల్ పెన్ డ్రైవ్, మెమొరీ, ఇవన్నీ కూడా ఈఈపీరామ్కి ఎగ్జాంపుల్. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్గా మెమొరీస్ అంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అట్లాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.